ఏంటి తేనెటీగలు మనుషుల మొహాలు గుర్తుపెట్టుకుంటాయా? ఎస్. మనుషులు నోటితో టేస్ట్ చూస్తే బటర్ఫ్లైస్ కాళ్ళతో టేస్ట్ చూస్తాయంట. స్నేల్స్ కెన్ స్లీప్ ఫర్ 3 years. Octopus has 3 hearts and it contains blue blood. జై శ్రీకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. సో ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, బటర్ఫ్లైస్ వాటి కాళ్ళతో టేస్ట్ చూస్తాయంట. మనుషులు నోటితో టేస్ట్ చూస్తే బటర్ఫ్లైస్ కాళ్ళతో టేస్ట్ చూస్తాయంట. ఎస్, ఇది నిజం. హ్యూమన్స్ టేస్ట్ చేయడానికి టంగ్ యూజ్ చేస్తారు కదా, కానీ బటర్ఫ్లైస్ కి అలా కాదు. అవి టేస్ట్ చూడడానికి వాటి కాళ్ళని యూజ్ చేస్తాయి. మనుషులకి టంగ్ పైన టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా, కానీ బటర్ఫ్లైస్ కి మౌత్ లోపల టేస్ట్ బర్డ్స్ ఉండవంట. అందుకే అవి వాటి కాళ్ళని యూజ్ చేసుకొని టేస్ట్ చూస్తాయంట. సో ఇది బటర్ఫ్లైస్ కి గాడ్ ఇచ్చిన ఒక అద్భుతమైన విధానం. హౌ ఇట్ వర్క్స్, లెట్స్ సీ. బటర్ఫ్లై ఫీట్స్ లో చాలా చిన్న సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి. వాటిని మనం టేస్ట్ సెన్సర్స్ అని అంటాము. బటర్ఫ్లైస్ ఒక లీఫ్ పైన వాలగానే ఆ లీఫ్ లో ఉన్న కెమికల్స్ బటర్ఫ్లై ఫీట్ లో ఉన్న సెన్సరీ రిసెప్టార్స్ కి తగిలి అలా అవి టేస్ట్ చూస్తాయంట. సో దాంతో బటర్ఫ్లైస్ అవి వాటి పిల్లలు తినడానికి సేఫా కాదా అని తెలుసుకుంటాయంట. వై డూ దే డూ దిస్? అసలు అవి టేస్ట్ ఎందుకు చూస్తాయి? లెట్స్ సీ. ఫీమేల్ బటర్ఫ్లై వాటి ఎగ్స్ ని పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉంటుందంట. బికాస్ వాటికి పుట్టే పిల్లలు కూడా అవే ఆకులు తింటూ పెరగాలి కాబట్టి. సో అలా బటర్ఫ్లైస్ ముందుగానే టేస్ట్ చేసి వాటికి పుట్టబోయే పిల్లలకి ఆ లీవ్స్ లో ఉన్న కెమికల్స్ హార్మ్ఫుల్ లేదంటే న్యూట్రిషియసా అని చెక్ చేస్తాయంట. బటర్ఫ్లైస్ కి చాలా సైంటిస్ట్ బిహేవియర్ ఉంది. ఎందుకంటే అవి ఎగ్స్ పెట్టడానికి టేస్ట్ చెక్ చేసి దాని క్వాలిటీ చెక్ చేసి ఆ తర్వాత ఎగ్స్ పెడుతుందంట. ఇట్స్ అమేజింగ్. సో ఇప్పుడు మనం సైంటిఫిక్ రీజన్ చూద్దాం. బటర్ఫ్లై ఫీట్ లో ఉన్న రిసెప్టార్స్ ని కీమో రిసెప్టార్స్ అంటారు. ఈ కీమో రిసెప్టార్స్ టేస్ట్ అండ్ స్మెల్ రెండింటిని సెన్స్ చేయగలవు. సో ఈ రిసెప్టార్స్ కి వచ్చే సిగ్నల్స్ డైరెక్ట్ గా బ్రెయిన్ కి వెళ్ళిపోతాయి. సో అందుకే బటర్ఫ్లైస్ లీఫ్ పైన వాలిన వెంటనే కెమికల్స్ టేస్ట్ చేస్తుంది. సో అలా బటర్ఫ్లై రాంగ్ లీఫ్ పైన ఎగ్స్ పెట్టకుండా చూసుకుంటుందంట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? బటర్ఫ్లైస్ ఫీట్ తో టేస్ట్ చూస్తాయి కదా, సో అలా కొన్ని స్పీసెస్ ఫ్లవర్ లో నెక్టార్ తాగేటప్పుడు షుగర్ కాన్సన్ట్రేషన్ కూడా తెలుసుకుంటాయంట. సో అలా అవి ఏ ఫ్లవర్ స్వీట్ గా ఉంటుంది, ఏ ఫ్లవర్ స్వీట్ గా ఉండదు అని చెప్పేసి అవి తెలుసుకుంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఏంటి తేనెటీగలు మనుషుల మొహాలు గుర్తుపెట్టుకుంటాయా? ఎస్, బీస్ కెన్ రికగ్నైజ్ హ్యూమన్ ఫేసెస్. తేనెటీగలు చాలా చిన్నవే కానీ వాటి బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్ గా పనిచేస్తుందట. హౌ ఇట్ హ్యాపెన్స్? బీస్ హ్యూమన్ ఫేస్ లో ఉన్న అన్ని ఫీచర్స్, కళ్ళు, ముక్కు, ఫేస్ షేప్ అన్ని అవి అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేసుకుంటాయంట. సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో బీస్ మెమరైజ్ చేసుకున్న వాటిలో కొంతమంది మనుషుల మొహాలు కూడా చూపించారంట. సేమ్ అదే ఫేసెస్ మళ్ళీ బీస్ కి చూపిస్తే అవి రికగ్నైజ్ చేసి మళ్ళీ రెస్పాండ్ అయినాయంట. కమింగ్ టు సైంటిఫిక్ రీజన్, తేనెటీగల బ్రెయిన్ చాలా చిన్నదైనా వాటిలో ఉన్న న్యూరాన్స్ ప్యాటర్న్ రికగ్నిషన్ లో చాలా యాక్టివ్ గా ఉంటాయంట. వాటికి షేప్, కలర్, ప్యాటర్న్ గుర్తించడంలో ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఉంది. ఫేస్ మొత్తాన్ని ఒక ప్యాటర్న్ లో గుర్తించుకోవడం అనేది ఒక కాన్సెప్ట్. సో దాన్ని కాన్ఫిగరల్ ప్రాసెసింగ్ అంటారు. వై దే నీడ్ దిస్ ఎబిలిటీ? వాటికి ఇదే ఎందుకు అవసరం? ఎందుకు గుర్తుంచుకోవాలి? ఎందుకంటే తేనెటీగలు ఒక ఫ్లవర్ నుండి నెక్టార్ కలెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది అండ్ వాటి నెక్టార్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి, దాని హైవ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి వాటికి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి వాటికి ఆ పవర్ ఉంది. అండ్ ఆల్సో వాటి దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఫ్రెండ్లీయా లేదా డేంజరస్ అని కూడా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఇంపార్టెంట్. సో అలా అవి మెమరైజ్ చేసుకొని గుర్తు పెట్టుకుంటాయంట. గుర్తు పెట్టుకొని వాటి హైవ్ ని రక్షించుకుంటాయంట. సో బీస్ ఆర్ నాట్ ఓన్లీ ఆర్ నెక్టార్ కలెక్టర్స్, అవి స్మార్ట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తేనెటీగలు మన ఫేస్ రికగ్నైజేషన్ మాత్రమే కాకుండా మనం వేసుకున్న కలర్ అండ్ మన స్మెల్ తో కూడా గుర్తిస్తాయంట. ఒకవేళ మనం వాటి దగ్గరికి వెళ్తే బ్రైట్ కలర్స్ వేసుకొని వెళ్తే అవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయంట. నేచర్ మేడ్ దెమ్ స్మాల్ బట్ సూపర్ ఇంటెలిజెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 3, స్నేల్స్ కెన్ స్లీప్ ఫర్ 3 years. వాట్? ఎస్, స్నేల్స్ 3 years కంటిన్యూస్ గా పడుకుంటాయంట.
స్నేల్స్ అంటే స్మాల్ అండ్ స్లో మూవింగ్ క్రియేచర్స్, కానీ అవి ఎక్స్ట్రాడినరీ క్యాపబిలిటీ కలిగి ఉంటాయి. కొన్ని స్నేల్స్ 3 years వరకు పడుకొని ఉంటాయంట. హౌ ఇట్ హ్యాపెన్? స్నేల్స్ లో చాలా చిన్న మెటబాలిక్ సిస్టమ్ ఉంటుంది. అది వీటి బాడీ టెంపరేచర్, వాటర్ కంటెంట్ అండ్ ఫుడ్ అవైలబిలిటీ పైన ఫుల్ గా డిపెండ్ అయి ఉంటుంది. మాయిశ్చర్ లేకపోయినా, ఫుడ్ సప్లై లిమిటెడ్ అయినా స్నేల్స్ హైబర్నేట్ అవుతాయి, అంటే డార్మెంట్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయంట. సో ఈ స్టేట్ లో మెటబాలిక్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఆక్సిజన్ అండ్ ఎనర్జీ కన్సంప్షన్ కూడా మినిమం అవుతాయి. సో బికాస్ ఆఫ్ దిస్ అవి కంటిన్యూస్ గా 3 years నిద్రపోతాయంట. సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే స్నేల్స్ బాడీలో సమ్మర్ డార్మెన్సీ, డ్రై కండిషన్స్ అడాప్టేషన్ డెవలప్ చేసుకుంది. సో ఇలా ఎనర్జీ సేవింగ్ మెటబాలిజం అండ్ సర్వైవల్ స్ట్రాటజీ. సో దాట్ ఈస్ ద పాసిబిలిటీ ఫర్ లాంగ్ స్లీప్. సో నేచర్ డిజైన్స్ టైనీ క్రియేచర్స్ టు విత్స్టాండ్ హార్ష్ కండిషన్స్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్నేల్స్ కంటిన్యూస్ గా 3 years పడుకున్నా, వాటికి ఫుడ్ సప్లై లేకపోయినా అవి మళ్ళీ లేచి సర్వైవ్ అవ్వగలవు. బట్ స్నేల్స్ హ్యావ్ అ బిగ్ సర్వైవింగ్ స్ట్రాటజీ. And coming to final interesting fact about octopus. Octopus has 3 hearts and it contains blue blood. Let's see. మనందరికి తెలుసు ఆక్టోపస్ ఓషన్ లో ఉంటుంది. అది చాలా యూనిక్ క్రియేచర్. దాని షేప్, స్ట్రక్చర్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇట్ లుక్స్ క్యూట్. ఆక్టోపస్ హ్యూమన్స్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. ఆక్టోపస్ కి 3 hearts ఉంటాయి అండ్ ఇట్ కంటైన్స్ బ్లూ బ్లడ్. ఆక్టోపస్ కి 3 గుండెలు, దట్ మీన్స్ 3 hearts, 2 brachial hearts. ఇవి ఆక్సిజన్ కోసం గిల్స్ కి బ్లడ్ పంప్ చేస్తాయి. 1 సిస్టమిక్ హార్ట్, ఇది ఆక్సిజన్ ని టోటల్ బాడీకి పంప్ చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ 3 hearts. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సిస్టమిక్ హార్ట్ స్విమ్మింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆగిపోతుందంట. సో ద రీజన్ ఈస్ ఎనర్జీ సేవ్ చేయడం కోసం అండ్ మెటబాలిక్ ప్రాసెస్ కోసం. వై బ్లూ బ్లడ్? ఆక్టోపస్ లో బ్లూ బ్లడ్ ఎందుకుంది? ఎందుకంటే హ్యూమన్స్ లో ఆక్సిజన్ క్యారీ చేయడానికి ఐరన్ కావాలి, దట్ మీన్స్ హిమోగ్లోబిన్ కావాలి. సో కాబట్టి మన బ్లడ్ రెడ్ కలర్ లో ఉంటుంది. కమింగ్ టు ఆక్టోపస్ బ్లడ్, దీనిలో కాపర్ బేస్డ్ హీమోసైనిన్ ఉంటుంది. కాపర్ వాటర్ లో ఆక్సిజన్ తయారు చేయడానికి చాలా బెటర్. సో అందుకే ఆక్టోపస్ బ్లడ్ బ్లూ కలర్ లో ఉంటుంది, ఎస్పెషల్లీ కోల్డ్ అండర్ వాటర్ కండిషన్స్ లో. సో కమింగ్ టు సైంటిఫిక్ రీజన్, బ్లూ బ్లడ్ ఉండడానికి రీజన్ ఏంటంటే, సో హీమోసైనిన్ మాలిక్యూల్స్ బ్లడ్ లో ఆక్సిజన్ క్యారీ చేస్తాయి. సో కోల్డ్ వాటర్ లో హీమోసైనిన్ ఎక్కువ ఆక్సిజన్ ని డెలివర్ చేస్తుంది. అందుకే ఆక్టోపస్ డీప్ సీ కండిషన్స్ లో కూడా సర్వైవ్ అవుతున్నాయి. ఆక్టోపస్ ఇస్ ఎ సూపర్ స్మార్ట్ క్రియేచర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇంక్ స్ప్రే చేస్తుంది, వాటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ డీప్ సీ సర్వైవల్. నేచర్స్ ఇంజనీరింగ్ ఎట్ ఇట్స్ బెస్ట్. సో ఫైనలీ విత్ దీస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం బ్లాగ్ ని ఎండ్ చేయబోతున్నాం. సో ఈ ఫ్యాక్ట్స్ విన్నాక మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఫ్యాక్ట్స్ కావాలనుకుంటే సో ప్లీజ్ డూ కమెంట్ and don't forget to like, share and comment. Please do subscribe to my channel. Thank you for watching. Bye bye.